ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇవాళ నాగుల చవితితో సమానం. శ్రావణ పంచమి. శ్రావణ మాసం, కార్తీక మాసంలో శ్రావణ మాసం చేసే రాష్ట్రాలన్నీ ఇవాళ నాగుల చవితి అంత గొప్పగా చేస్తారు. పొట్లో పాలు పోయడం, ఇచ్చేయడం, అది ఒక విధంగా నా పుట్టినరోజు కింద లెక్క ఇవాళ నాగుల చవితి. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరాశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్తవ్యయ ఈశ్వరః. ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేతుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్తవ్యయ ఈశ్వరః. అది 17వ శ్లోకం. పరమాత్మ అని చెప్పబడే ఈ ఉత్తమ పురుషుడు ఎవడైతే ఉన్నాడో వీటికంటే వేరు, అతనినే పరమాత్మ అంటారు. వీటికంటే అంటే క్షరము అక్షరం కంటా వేరు. యో లోకత్రం ఆవిశ్య బిభర్తవ్యయ ఈశ్వర. అతడు అవ్యయుడు ఈశ్వరుడు. అవ్యయుడు ఈశ్వరుడైన అతను లోకత్రయాన్ని వ్యాపించి ధరించి ఉన్నాడు అనేది శ్లోకం. ఇక్కడ ఉత్తమ పురుష అని పదాన్ని వాడాడు. ముందు పురుషోత్తమ అని వాడాడు. ముందు దాంట్లో ఇంకా రాలేదు, ఇందులోనే వచ్చింది, తర్వాత దాంట్లో వస్తుంది. ఉత్తమ పురుష అని వాడాడు. వినండి. ఆఖ్యాం క్షరాక్షరాభ్యాం విలక్షణ ఆభ్యాం క్షరాక్షరాభ్యాం విలక్షణ క్షరాక్షర ఉపాధి ద్వయదోషేణ అస్పృష్టో నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావః. ఉంది కదా. ఈ క్షరము అక్షరము అనే పురుషుల కంటే నేను విలక్షణుణ్ణి. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశిస్తున్నాడు. క్షరము అక్షరమును కంటే నేను విలక్షణుణ్ణి. క్షరము అక్షరము ఉపాధి దోషము. ఆ క్షరము అక్షరమని ఉపాధి దోషము యొక్క ద్వయము స్పర్శ కూడా లేని వాడిని. ఉపాధి దోషేణ అస్పృష్ట, స్పర్శ కూడా లేనివాడిని. నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడిని అని చెప్పాడు. క్షరము అక్షరము నేను చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పక్కర్లేదు కదా. ఆ రెండిటికంట నేను వేరు. నేను నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావుణ్ణి. వాటి యొక్క అంటు కూడా నేను లేనివాణ్ణి అని చెప్పాడు. చెప్పి ఉత్తమః ఉత్కృష్టతమః పురుషః తు అన్యః
అత్యంత విలక్షణ ఆభ్యాం పరమాత్మా ఇతి పరమః చ అసౌ దేహాది ఆత్మభ్యః ఆత్మా చ సర్వభూతానాం ప్రత్యక్షేతన ఇత్యతః పరమాత్మా ఇతి ఉదాహృత ఉక్తో వేదాంతేషు. అలాంటి క్షరము అక్షరము అనే రెండిటికి వేరు, వాటి యొక్క స్పర్శ కూడా లేని నిత్యశుద్ధ బుద్ధ స్వరూపుడైన నేను ఉత్తమ ఉత్కృష్టమ పురుష. నేను ఉత్తమ, ఉత్తమ అంటే ఉత్కృష్టతమ అంటే మిక్కిలి ఉత్కృష్టుడు అయిన వాడిని, మిక్కిలి ఉత్కృష్టమైన వాడిని. పురుష తు అన్య, ఏ మిక్కిలి ఉత్కృష్టమైన ఏ పురుషుడైతే ఉన్నాడో ఆ పురుషుడు మిక్కిలి ఉత్కృష్టమైన పురుషుడు ఎవడైతే ఉన్నాడో ఆ పురుషుడు అన్య, క్షరము అక్షరము కంట అన్యము. అత్యంత విలక్షణ, అత్యంత విలక్షణుడు. దేనికి విలక్షణుడు? ఆభ్యాం, క్షరము అక్షరము వీడిద్దరి కంటే పరమాత్మ ఇది. ఆ పరమాత్మ విలక్షణుడని, నేను విలక్షణుడని అర్జునుడికి ఆయన యొక్క ఉపదేశాన్ని చేశాడు. పరమః చ అసౌ దేహాది అవిద్యాకృతాత్మాభ్య ఆత్మా చ. ఇప్పుడు దేహాది అవిద్యాకృతమైన ఆత్మల కంటే, దేహాది అవిద్యాకృతములైన ఆత్మల కంటే, అంటే క్షర పురుషుడు అక్షర పురుషుడు అనే ఆత్మల కంటే నేను పరహ, పరుడిని, ఉత్కృష్టుడైన ఆత్మని అని. ఆత్మని ఆత్మాచ సర్వభూతానాం ప్రత్యక్షేతన ఇత్యతః. సర్వ ప్రాణులకి నేను ప్రత్యేక చేతనుడిని. ప్రత్యేక చేతనుడు అంటే ప్రత్యేగాత్మని. అక్షరుడికి క్షరుడికి ఇద్దరు పురుషుడికి నేను ప్రత్యేగాత్మని, వారికంటా వేరుగున్న చైతన్య స్వరూపుణ్ణి, ప్రత్యేగాత్మని అని నా గురించి ఉదాహృత ఉక్తో వేదాంతేషు, నా గురించి ఇలాగా వేదాంతం యందు చెప్పబడుతున్నది అని శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు. ఆయన సాక్షాత్తు భగవంతుడు పరమాత్మయే ఆ రూపంలో అవతరించాడు అనడానికి ఇలాంటి భగవద్గీతల శ్లోకాలే కారణం. ఉపనిషత్తుల్లో ఎక్కడ గురు శిష్యుల అనువాదంగా వస్తుంది. యమాచార్యులు కూడా నేను దేవుణ్ణని చెప్పకుండా అక్కడ యమాచార్యుడిగానే ఉన్నాడు, నచికేతుడు శిష్యుడిగానే ఉన్నాడు. అన్ని గురు శిష్య బోధలతో ఉంటాయి. ఇందులో గురు శిష్య బోధ ఉంటుంది, గురువుగారు పరమాత్మ అయి ఉన్నాడు. అది భగవద్గీత యొక్క గొప్ప. నేనే అని చెప్తున్నాడు, నేను ఉత్తమ పురుషుణ్ణి, క్షరమనే శరీరముకి అక్షరుడనే బీజానికి రెండిటికి నేను వేరు అని భగవంతుడి యొక్క ఉపదేశం. ఇంతకంట శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తు బ్రహ్మమే, పరమాత్మయే అనడానికి ఇంతకంట ఉదాహరణ లేదు. ఆయనే చెప్తున్నాడు. దీని అర్థం ఏమిటంటే, ఈ భాష్యం యొక్క అర్థం, ఈ వ్యాకృతము, వ్యాకృతం అంటే క్షరము, వ్యాకృతం అంటే నామరూపాలతో నానా విధాలుగా కనిపించే క్షరమంతా వ్యాకృతము. అవ్యాకృతము అంటే అక్షరము. ఈ నానా విధాలుగా నామరూపాలతో కూడుకున్న జగత్తు కల్పాంతరంలో బీజరూపకంగా ఉంటుంది, అదే మళ్ళా వ్యక్తమవుతుంది అంటారు కదా. అలాంటి అవ్యాకృతమైన అక్షరము అది. అంటే వ్యాకృతమైన క్షరము అవ్యాకృతమైన అక్షరము ఈ ఇద్దరు పురుషుల కంటే నేను వేరు, విలక్షణుణ్ణి అని చెప్పాడు. ఈ క్షర అక్షర ఉపాధి దోషం కూడా, ఉపాధి ద్వయ దోషం కూడా, స్పర్శ కూడా నాకు లేదన్నాడు. ఆ దోష స్పర్శ కూడా నాకు లేదన్నాడు. రెండు స్పర్శలు. వ్యాకృతంగా ఉండే నామరూపాలు ఉపాధితోటి నాకు స్పర్శ లేదు. అవిద్యారూపకంగా అవిద్యాత్మకమైన నామరూప బీజం మాయాబీజంగా ఉన్నా నాకు దానితో స్పర్శ లేదు. అంటే అంటు లేదని, అంటు లేనిది. అందువల్ల రెండు ఉపాధులతోటి నాకు అంటు లేదు. అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే, మనం వేసుకుందాం దాన్ని, మన దానికి వేసుకుంటే జాగ్రత్త స్వప్నము వ్యాకృతము,
జాగ్రత్త స్వప్నము నానా రూపములతో నానా విధాలుగా ప్రపంచం కనబడితే ఆ ప్రపంచంలో నేనున్నానని దేహేంద్రియాదులతో మనం జీవిస్తూ ఉంటాం. ఈ దేహేంద్రియాదులతో కూడుకుని నామరూపాలతో కూడుకున్న జగత్తంతా వ్యాకృతం. అది జాగ్రత్తలో కనిపిస్తుంది, మెలకువలో కనిపిస్తుంది. ఈ వ్యాకృతం క్షరం, సుషుప్తి అవ్యాకృతం. అక్కడ ఆ ప్రళయము అవ్యాకృతము లేదా అక్షర స్వరూపము అని అర్థం. అక్కడ బీజరూపకంగా ఉంటుంది, మళ్ళా మేలుకున్నప్పుడు వ్యక్తమవుతూ ఉంటుంది. వ్యక్తమైన దాన్ని వ్యాకృతం అంటాము ప్రపంచము. అక్కడ బీజరూపకంగా సుషుప్తిలో ఉన్నప్పుడు అది అక్షరము అంటాం. ఇలాంటి చర అక్షర రూపమైన స్వరూపములు ఏవైతే ఉన్నాయో ఆ రెండు ఉపాధి దోషములు, రెండు అంటులేనివాడు. రెండు అంటులేనివాడు. అంటికిపోతే అక్కడే ఉంటాడు, ఆ అవస్థలోనే ఉంటాడు, మళ్ళీ సుషుప్తికి రాలేడు. జాగ్రత్త ఉపాధికో లేకపోతే స్వప్న ఉపాధికో అంటిపోయాడనుకో ఆ ఉపాధిలోనే ఉంటాడు, మళ్ళీ సుషుప్తిని పొందలేడు. సుషుప్తికి అంటిపోయాడనుకో మళ్ళీ మేలుకోలేడు. మూడిటికి స్పర్శ లేనివాడు ఈ ఆత్మ. అంతే కదా, కరెక్టేనా? స్పర్శ లేనివాడు ఈ ఆత్మ, రెండిటికి అంటు లేనివాడు. సుషుప్తిని వివేకంతో విచారిస్తే అవ్యాకృత ప్రళయం అనేది అత్యంత నిర్విశేషమైన ఆత్మస్వరూపము చేత మాత్రము మిగిలి ఉన్నది. అక్కడ అక్కడ అవ్యాకృత ప్రళయం అనేది జాగ్రత్తగా విచారిస్తే అక్కడ ఏ విశేషము, ఏ రకమైన వికల్పాలు, ఏ రకమైన కల్పనలు లేక ఆత్మస్వరూపం చేత మాత్రమే మిగిలి ఉన్నాం. నిజంగా అక్కడ కారణత్వం అనే విశేష ధర్మం ఏది? జాగ్రత్త స్వప్నము మేలుకోవడం అనే కార్యానికి సుషుప్తి కారణం. మేలుకోవడము, మెలకువలో ప్రపంచం రావడం అనే రాకపోకలతో కూడుకున్న ప్రపంచం అనే కార్యానికి సుషుప్తి కారణం. అలాంటి కారణత్వం అనే విశేష ధర్మము ఏ ఒక్కటి లేదని జాగ్రత్తగా రేపుడి నుంచి వినే చాందోగ్య ఉపనిషత్తు జ్ఞానం కలిగితే మన స్వరూపము నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమే నిజమైన మన స్వరూపమని తెలిసిపోతుంది. వ్యాకృత అవ్యాకృతాలకి విలక్షణుడైన ఆ కల్పనలు రెండిటికి, వ్యాకృతము అవ్యాకృతముకి విలక్షణుడు వేరు. ఆ కల్పన రెండిటికి ఏవైతే ఉన్నాయో రెండు కల్పనలు తనలో అణుచుకొని ఉండేదే భగవంతుడి యొక్క పరమార్థ స్వరూపం. బీజరూపకంగా సుషుప్తిలో ఉన్నది తనలో అణుచుకునే ఉన్నది. వ్యాకృతమైన క్షరరూపకంగా నామరూపాలతో కూడుకున్న ప్రపంచాన్ని తనలో అణుచుకుని ఉన్నది. ఈ రెండిటికి అణుచుకుని మళ్ళా వ్యాకృతం చేసే స్వరూపం ఏదైతుందో అదే నిజమైన పరమార్థ స్వరూపం. అందుకే నేను చెప్పా, పరమార్థం మీద చెప్పి క్షరుడు అక్షరుడు రెండు వేరు చేసి చెప్పా. అంతేగాని హిరణ్య గర్భుడు లేకపోతే చతుర్ముఖ బ్రహ్మ తీసుకురాకూడదు ఇక్కడ. ఇది విషయం అన్నమాట. మన స్వరూపాన్ని పెట్టుకుని విచారించాలి. ఈ రకంగా వ్యాకృతము అంటే క్షరమనే ఉపాధితో కూడుకున్న పురుషుడి కంటేను అవ్యాకృతము అంటే అక్షరమనే ఉపాధితో కూడుకున్న పురుషుడి కంటేను విలక్షణుడైన వాడు ఎవరు? భగవంతుడు చెప్తున్నాడు, ఉత్తమ పురుషం స్తన్యః. ఆ రెండిటికి నేను అన్యుడిని, ఉత్తమ పురుషుణ్ణి అని పేరు పెట్టాడు దానికి. ఆ ఆత్మకి, ఆ పరమాత్మకి ఉత్తమ పురుషుడు. ఆ రెండు ఉత్తి పురుషుడు. కేవలం ఆ కలలు తోచినప్పుడు, గాఢ నిద్ర అనుకున్నప్పుడు అప్పుడు తోచేవే ఆ పురుషుడు. కానీ విచారిస్తే జాగ్రత్తగా రెండూ కాని ఉత్తమ పురుషుణ్ణి నేను. పురుషుడు అంటే ఏమిటి? పురుషుడంటే అంతటినీ నిండి ఉన్నవాడు, అంతటినీ వ్యాపించి ఉన్నవాడు. పూర్ణాత్ పురుష అని అర్థం. అంటే అంతటినీ వ్యాపించినవాడు ఆ పురుషుడు. కలని, నిద్రని, మెలకువని మూడిటిని వ్యాపించి తెలుసుకుంటున్నవాడు ఆ పురుషుడు. అర్థమైందా?
ఉత్తమ పురుషుడు అంటే నిండుకొని ఉండడమే కాకుండా ఒక ఉపాధి ఉన్నప్పుడు పరమాత్మ దాని అంతటినీ వ్యాపించుకుని ఆయన అంతటినీ నిండి ఉన్నాడు. ఉపాధితో వచ్చినప్పుడు ఉపాధిని అంతటినీ వ్యాపించుకుని ఉండడం చేత పురుషుడని చెప్పబడింది. అంతటా నిండి ఉన్నాడు. మెలకువ అనే ఉపాధిని, కళ అనే ఉపాధిని, రెండు ఉపాధిని వ్యాపించుకుని ఉన్నాడు. రెండిటినీ వ్యాపించుకొని లోపల కూడా అతనే ఉన్నాడు. అందులో పూర్ణాత్ పురుష, అందులో పురుషుడు అని చెప్పబడింది. అర్థమైందా? ఏ ఉపాధి లేని నిరుపాధికమైన స్వరూపమందు అతను తానే అంతా అయి ఉన్నాడు. ఏ ఉపాధి లేని నిరుపాధికమైన స్వరూపమైన ఆయన ఉపాధులతో కూడుకుని తోచే నామరూపాత్మకమైన జగత్తంతా అంతా ఆయనే ఉన్నాడు. పరిపూర్ణ స్వరూపుడు అనే కారణం చేత ఇక్కడ పురుషోత్తముడు అని అనబడుతుంది. రాబోయే దాంట్లో ఉత్తమ పురుషుడు, పురుషోత్తముడు. ఈ పురుషోత్తముడే పరమాత్మ. ఈ పురుషోత్తముడే పరమాత్మ. అవిద్యాకల్పితమైన ఆత్మలన్నిటికంటే, అవిద్యాకల్పితమైన ఆత్మలన్నిటికంటే అంటే క్షరపురుషుడు, అక్షర పురుషుడు అని ఇందులో వాడాడు. మనమేమనుకున్నాము? నేను 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 అనే అహమే ఆత్మ అనుకున్నాం. కొంతమంది మనస్సే ఆత్మ అన్నారు, కొంతమంది విజ్ఞానం బుద్ధే ఆత్మ అన్నారు, ఇంకా మట్టి మనుషులు చార్వాకులు ఎవరైతే దేహమే ఆత్మ అన్నారు. ఇలా అవిద్య చేత కల్పితమైన దేహం అనే ఆత్మన్నా, విజ్ఞానం అనే బుద్ధి ఆత్మన్నా, మనస్సే ఆత్మన్నా, నేననే అహంకారం ఆత్మన్నా, ఇవన్నీ అవిద్యాకల్పితమైనవి. ఇలాంటి అవిద్యాకల్పితమైన ఆత్మలన్నిటికంటే అన్ని ప్రాణులకి ఆత్మగా ఉన్న ప్రత్యేగాత్మ స్వరూపుడు పరమాత్మ అని ఉపనిషత్తులు వివరించింది. ఉపనిషత్తులు ఈ రకంగా వివరించింది. మనిషికి ఎక్కువ కావలసిన వాడు ఎవడైనా ఉన్నాడంటే, మనం ఏమంటే ఆత్మ గురించి మనకి ఎవరైనా ఎక్కువ ప్రీతితో ఉన్నవాడు అనుకోండి, వాడంటే మనకు బాగా ప్రీతి అనుకోండి, అప్పుడు ఏమంటాము? అతడు నా ఆత్మ, వాడు లేకపోతే నేను ఉండలేను, అతను నా ఆత్మే అంటాడు. అంతే కదా? వైశ్య రాజశేఖర రెడ్డి కూడా అన్నాడు కదా, కేవీపీని నా ఆత్మ అన్నాడు. అతను నా ఆత్మ అత్యంత ప్రియము అని, ఇతనిని నేనే అని తెలుసుకోండి అని లోకానికి అందిస్తాం. ఇతడు నా ఆత్మ అని, ఇతడు నేనే అని తెలుసుకోండి, వాడంటే నేనే, నేనంటే వాడే అని అన్నట్లు, లోకంలో అన్నట్లు దేహము, ప్రాణము, మనస్సు, బుద్ధులను మాత్రమే కాకుండా బయట ఉన్న వాళ్ళని కూడా నా ఆత్మ అంటాం కదా. దేహము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఆత్మని అజ్ఞానం వల్ల, అధ్యాస వల్ల, అవిద్య చేత అనుకున్న బయట ఉన్న వ్యక్తుల మీద కూడా అంటాం. భార్య అందు నా ఆత్మ అంటాం. పిల్లల్ని ఆత్మావై పుత్రనామాసి అని అంటాం కదా. ఆత్మీయరా పుత్రుడు అని ఆత్మావై పుత్రనామాసి. పిల్లల్ని కూడా ఆత్మ అంటాం. మనకు ఆస్తి ఉందనుకోండి, ఆస్తిని నా ఆత్మగా చూస్తాం కదా. అందంగా ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, ఆ గృహాన్ని నా ఆత్మగా చూస్తాం. ఎక్కడ చిన్న ధూళున్నా తట్టుకోలేము, తీసే అంటాం. ప్రతిరోజు పొద్దున వాడే క్లీన్ చేసుకుంటాడు, గృహమే వాడు అయిపోతాడు. అదంతా క్లీన్ అయిపోతే కానీ వాడు వెళ్ళి స్నానం చేయడు. అవసరమైతే పైన పూల మొక్కలు కూడా నీళ్ళు పోసి అన్నీ చేసి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు స్నానం చేస్తాడు. పూజ ముఖ్యం కాదు, ఇల్లు పదిలంగా ఉండాలి, ఇల్లు బాగుండాలి, శుభ్రతే దేవుడు. అది నా ఆత్మ అంటాం కదా. గృహమే ఆత్మ. కొంతమందికి ధనమే ఆత్మ, కొంతమంది సేవకులే ఆత్మ కదా. సర్వీస్ మోటివ్ ఉన్నవాళ్ళు సేవకులే ఆత్మ. వీటంతటినీ నేను నేను అనే అభిమానంతో ఉంటాం. ఇలాంటి వాటిని ఒక్కొక్కడు ఒక్కొక్క దాన్ని తగిలిపోతాడు. కొంతమంది ఇంద్రియాలకి, కొంతమందికి శరీరానికి, కొంతమంది మనసుకి, కొంతమంది బుద్ధికి, అవి కాకపోతే బయటికైనా తగులుకుంటాడు, లోపల ఉన్న అంతఃకరణకైనా తగులుకుంటాడు. అది మన అందరి స్వభావం. ఆత్మ అంటే అంతలాగా తాదాత్మ్యం చెంది దానితో నేనుతో అది అన్నట్టుగా ఉంటాం. అది మన స్వభావం ఉంది. అయితే నిజంగా మన ఆత్మ అయిన వాడు ఎవరు?
ఎవరు మన ఆత్మ? ఆ భగవంతుడే, ఆయనే స్వయంగా ఆయన చెప్పింది ఏమిటంటే పురుషోత్తముడే ఆత్మ అని చెప్పాడు. నువ్వు కొనుక్కున్న లోపట ఉన్నవన్నీ సరుకు, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, శరీరము, ఇవి ఆత్మ కాదు. నువ్వు బయట అనుకున్న భార్య, పిల్లలు, పొలము, లేకపోతే ఆస్తి, ఇల్లు, వాకిలి, ఇవేవి ఆత్మ కాదు. ఆ భగవంతుడు చెప్పింది పురుషోత్తముడే ఆత్మ, పురుషోత్తముడే ఆత్మ. దాని గురించి చెప్తున్నాడు. స ఏవ విశేష్యతే. ఆ పరమాత్మకే ఈ విశేషం ఎందుకు చెప్పబడింది? ఆ పరమాత్మకే పురుషోత్తముడు, ఉత్తమ పురుషుడు అని ఎందుకు చెప్పబడింది అంటే యో లోకత్రయం భూర్భువః స్వరాఖ్యం స్వకీయయా చైతన్య బలశక్త్యా ఆవిశ్య ప్రవిశ్య బిభర్తి స్వరూప సద్భావ మాత్రేణ బిభర్తి ధారయతి. అది ఆ పరమాత్మకే ఈ విశేషణ ఎందుకు చెప్పబడింది అంటే ఆ ప్రశ్న అడిగేవాడికి చెప్పాలి. నీ ఆత్మ అని, నువ్వు ఆత్మ అని బయట విషయాల్లో లోపల దాన్నో ఆత్మ అని నువ్వు అంత తాదాత్మ్యం చేసి దాంతో తన్మయం అయిపోయి నువ్వు ఆత్మ విషయం తెలియక దానితో తన్మయం అయిపోయి జారిపోతున్నావు. ఆత్మ అంటే భగవంతుడు పురుషోత్తముడే, ఉత్తమ పురుషుడే అని చెప్పాడు. దానికి ఎందుకు ఆ విశేషం చెప్పాడంటే నాయనా నువ్వు అనుకునే ఆత్మ అది అబద్ధం. ఆత్మ అంటే నేను ఆత్మ ఉత్తమ పురుషుణ్ణి అని ఎందుకు అనిపించుకున్నానంటే లోకత్రయం భూర్భవ స్వరాఖ్యం. భూ భువః స్వః కదా, భూర్భువ స్వః అంతే కదా. ఈ మూడు ఏవైతే ఉన్నాయో లోకత్రయం, ఈ మూడు లోకాలని భూర్భువ స్వరాజ్యం స్వరాఖ్యం. భూర్భువ అంటే భూహు భువ స్వః. ఈ అని మూడు లోకాలు స్వకీయయా తనదైన, మూడు లోకాలు తనదైన చైతన్య బలశక్తుల చేత, తనదైన అంటే నాదైన చైతన్య బలశక్తుల చేత ఆవిశ్య అంటే అందులో ప్రవేశించి బిభర్తి సర్వానికి లోపల ఉన్నదాన్ని నేను ధరిస్తున్నాను. అది నేను ఆత్మని. ఆత్మ అంటే అనురాగము, ప్రేమ, జాలి, దయ పెరిగిపోయి భౌతికమైన విషయాల యందు, ఇంద్రియాల యొక్క లంపటాల యందు, మనస్సు కలిదిలే ఆ చంచల స్వభావం యందు దాని మీద మమకారము, మోహము పెరిగి ఇవే ఆత్మని చావు పుట్టుకులతో కూడుకున్నది ఆత్మ అవుతుందా? ఆత్మ అవుతుందా? భగభగ మంటల్లో కాలిపోయేది ఆత్మ అవుతుందా? మంటల్లో కాలిపోతున్నప్పుడు ఇంద్ర టప్ టప్ అని పేలిపోతుంటే ఆత్మ అవుతుందా? నీ కళ్ళ ముందుటే నీ తాలూకు వాడు చనిపోయినా లేకపోతే వాళ్ళు ఎదుగుండా నువ్వు చనిపోయినా ఆత్మ అవుతుందా? ఆత్మ అంటే చావు లేదు, మంటల్లో కాలదు, టపటప అని పేలదు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావిక. చావు లేదు దానికి. నువ్వు అనుకునేది ఆత్మ కాదు, పురుషోత్తముడే ఆత్మ. ఎందువలంటే నేను ఆత్మ పురుషోత్తముని ఎందుకయ్యానంటే క్షరము అక్షరము రెండిటికంటా వేరైన ఉత్తమ పురుషుడిని ఎందుకయ్యానంటే భూలోక భువర్లోక సువర్లోక అనే లోకత్రయాన్నంతటినీ వ్యాపించి దాని లోపట ఉండి అంతటినీ నేనే ధరిస్తున్నా. 3 లోకాలు అంటే 14 భువనాలు అని అర్థం. 3 లోకాలు ఉపలక్షణం, సమస్త లోకాలు నేనే ధరిస్తున్నాను అని అర్థం. అది నా ఆత్మ యొక్క స్వరూపం, వ్యాపకం. నీ యొక్క ఆత్మస్వరూపం అనుకున్న వ్యాపకం ఏంటి? పెళ్ళం వరకు, పిల్లల వరకు, పొలం వరకు, గృహం వరకు, లేకపోతే ఇంద్రియం వరకు, విషయం వరకే. అది తప్పు. ఆత్మ అంత తక్కువ వ్యాపించింది. ఆత్మ అంటే లోకత్రయమావిశ్య సర్వలోకాలు భువనాలు వ్యాపించే ఆత్మ నేను లోపల ప్రవేశించి దాని అంతటిని నేనే ధరిస్తున్నా. బిభర్తి ధారయతి అంతే కదరా. అందువల్ల నా యొక్క చైతన్య బలశక్తుల చేత ప్రవేశించి సర్వానికి లోపల ఉన్న దాన్ని ధరిస్తున్నాను. తన స్వరూపస్థితి మాత్రము చేత ధరిస్తున్నా. స్వరూపస్థితి మాత్రము చేత స్వరూప సద్భావ మాత్రేణ బిభర్తి ధారయతి.
స్వరూపస్థితిని వదిలేయకుండా నా స్వరూపం స్వరూపంగానే ఉంటూ నేను అంతటిని ధరిస్తున్నాను. అర్థమైందా? అది భగవంతుడు. ఆత్మ అంటే అది అర్థం. ఆత్మ అనే పదాన్ని వాడకూడదు. ఆత్మ అంటే అది. ఆ ఆత్మజ్ఞానం కలిగిన వాడు అహం బ్రహ్మ, నేను బ్రహ్మ అని అర్థం. ఇది ఆత్మ యొక్క వ్యాపకం. అవ్యయో నా అస్య వ్యయో విద్యతే ఇతి అవ్యయ. అవ్యయ అంటే నా అస్య వ్యయో విద్యతే ఇతి అవ్యయ. అవ్యయుడు అంటే అతనికి నాశనం లేదు కాబట్టి, నా వ్యయ మార్పు లేనివాడు, నాశనం లేనివాడు కాబట్టి అతను అవ్యయుడు. లోకాలు 14 భువనాలు నాశనం ఉంటుంది, కానీ ఆయనకి నాశనం ఉండదు. భువనాలు నాశనం ఉంటుందంటే ఒకటి చెప్పండి. హిమాలయాల పర్వతాలు కూలిపోయినట్లు, కేదారు, బద్రి, గంగోత్రి అల్లకొల్లోల వైపు కూలిపోయినట్లు, భూలోకంలో ఉన్న ఉత్తమ లోకం అనిపించే హిమాలయాలు కూలిపోయినట్లు 14 లోకాలు కూలిపోవడం అంటే మార్పు అయిపోయినా తాను మారినవాడు. అంతే కదా, తాను మారినవాడు, అవ్యయుడు. ఈశ్వర సర్వజ్ఞ నారాయణాఖ్య ఈశనశీల. అవ్యయుడు అంటే అతను ఎవరు అంటే ఈశ్వర, ఈశ్వరుడు. సర్వజ్ఞ సర్వజ్ఞుడు. నారాయణాఖ్య నారాయణ ఆఖ్య ఈశనశీల సర్వాన్ని పాలించేవాడు, సర్వాన్ని పాలించేవాడు. ఈశనశీల సర్వాన్ని పాలించేవాడు. అలాంటి స్వభావంతో కూడుకున్న నారాయణుడు అనే నామము చేత, పేరు చేత ప్రపంచంలో తెలియబడుతున్నవాడు నారాయణాఖ్య. ఇది ముందు వెనకబెట్టి తర్వాత ఈశనశీల పెట్టాలి. ఈశ్వర సర్వజ్ఞ ఈశనశీల శాసించే స్వభావం కలవాడు. లోకంలో నారాయణుడు 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 పిలువబడుతున్నవాడు, ఆ నామంతో ఉన్నవాడు. ఆయనే ఉత్తమ పురుషుడు. బాగుందా? ఆయనే ఉత్తమ పురుషుడు. ఈ పరమాత్మ 3 లోకాలు ప్రవేశించి ధరించి ఉన్నాడు అని చెప్పాడు కదా. అది దివో జ్యాయన్ అంతరిక్ష జ్యాయన్ అత జ్యాయశ్చ పూరుష అని వేదమంత్రం ఉంది. దివో దేవతలు, అంతరిక్ష అలాగే అత లోకాలు, అంతర్జాయశ్చ 14 భువనాలు. అంతేకాకుండా అన్యోంతర ఆత్మా ప్రాణమయ. సకల ఉపాధులకి ఆనే ప్రాణస్వరూపుడు. ప్రాణస్వరూపుడు అని చెప్పినప్పుడు వీటన్నిటికీ ఆత్మ ఏమైంది? పరమాత్మే అయింది. అందువల్ల 3 లోకాలు ప్రవేశించి ధరిస్తా అంటే అది అర్థం. మనం ఈ 3 మూరల దేహంలో మాత్రం ఉన్నాడని అనుకుంటాం. ఒరే, భగవద్గీతలో చెప్పాడురా, తిన్న అన్నం యొక్క పులుపు కారం కానీ ఆ లోపల ఉన్న ఆత్మకు అంటదు. నీరు తాగిసినా ఆయన తడిచిపోడు. అన్నం ఎంత తినేసి మన లోపల ఉన్న కడుపులో ఉన్న ఆకాశంలో పడిసినా ఆకాశంలో ఆయనకేం అవ్వదు. అంతే కదా. ఎంత జంతుకులు చేయగలు కరకరకరమంటూ కట్టుగా నొక్కి తినేసినా అది మేకుల్లో ఉన్నది మాత్రం దాన్ని కట్ చేయలేదు ఆత్మని. ఆత్మ ఏం చేయలేదురా, శరీరమే పాడైపోతుంది. కొంతమంది చెప్తారు కదా, శరీరమే పాడవుతుంది, ఆత్మ లోపటే అవ్వదు అంటారు కదా. అంటే అర్థం ఏంటి? వాడికి అర్థమైంది ఆ మాత్రం. ఈ 3 మూరలతో కూడుకున్న దేహంలోని ఆత్మ ఉందనుకుంటాడు. అంతవరకు వాడు ఆ వేదాంతం పరిమితం అయిపోయింది. వాడు పెద్ద వేదాంతి. అక్కడి నుంచి గడ్డాలు మీసాలు పెరగడం ఆ జ్ఞాని ఫిగర్. ఈ రకంగా దేహం లోపల మాత్రం ఉన్నాడని అనుకుంటాం. కానీ అయితే ఈ పైన చెప్పిన పరమార్థం ఏమిటి? ఈ ఆత్మ అందరికీ ఆత్మ, అది అర్థం. ఈ ఆత్మ అందరిలోనే ఉన్న ఆత్మ కాదు, అందరికీ ఆత్మ. ఈ ఆత్మ అందరికీ ఆత్మ. అందరికీ అంటే ఆయనలో లీనమైపోయారు. ఆత్మ అందరికీ ఆత్మ. 3 లోకాల యందు ఏ జీవులు ఉన్నారో, దివ్య దేవతలు,
భవ్యమైన మనుషులు అవన్నీ ఏవైతే ఉన్నాయో వారందరూ వారి అందరిలోని అందరి యందు అంతటనీ వ్యాపించి ఉన్నవాడు అతడే ఆత్మ. అతడే అందరికీ ఆత్మ. అంతేగా చెప్పాడు, అతడే అందరికీ ఆత్మ. అతడే ఈ లోకాలన్నిటినీ ఎత్తిపెట్టి ఉన్నాడు, ధరించి ఉన్నాడు. అన్ని లోకాల్లో ఆయన ఎత్తిపెట్టి ఉన్నాడు, ఆయనే ఎత్తిపెట్టి ఉన్నాడు. అయితే అతనికి మరి ఇంత ఎత్తిపట్టి ఉంటే మనం ఈ చిన్న రాయి ఎత్తినప్పుడే నరాలు పొంగిపోతూ ఉంటాయి, ఆ రోమాలు రిక్కపడుస్తూ ఉంటాయి అని ఎత్తుతాము. మరి ఈ జగత్తంతటిని ఎత్తిపెడితే ఆయన భారమే లేదా? ఈ జగత్తంతటిని ఎత్తిపెడితే ఆయన భారం లేదా అంటే భారము లేదు, ఆయనకి ఆ భారమే లేదు. ఎందుకంటే జగత్తు ఆయన యొక్క స్వరూపమే ఉన్నది, తనకు తాను భారం కాదు, తాను కానిదాని భారం. అర్థమైందా? తాను కాని అన్నాన్ని ఎక్కువగా తినేస్తే లోపల కడుపులో భారం. అందువలన అతని యందు ఏ వికారము ఏ మార్పు లేనివాడు. అతడు అవ్యయుడు, నాశరహితుడు. ఇంతేకాదు అతడు మరొకరి యొక్క అధీనంలో ఉండి తన కార్యం చేయడం లేదు. ఇంకొకటి అధీనంలో ఉన్నవాడు కాదు, అతను ఎవరి అధీనంలో ఉన్నవాడు కాదు. ఈ ఆత్మ ఈశ్వరుడే ఉన్నాడు, అతని అధీనంలోనే ఉన్నారు అందరూ. ఈశ్వరుడు అంటే స్వతంత్రుడు అని అర్థం. ఈశ్వరుడు అంటే ఆయనే స్వతంత్రుడు, అంటే అన్నిటికీ సర్వానికి ఆయనే నియామకుడు. ఈశనశీలా, శాసించేవాడు, నియామకుడు, నియమించేవాడు. మనలో ఎవరెవరు ఎంత సంపాదించినా, బలిష్టమైన శరీరాన్ని సంపాదించినా, జ్ఞానము, బలము, వీర్యము ఇలా ఎన్ని సంపాదించినా, అందరికన్నా గొప్పవాడు అనిపించిన లోకంలో అందరూ మొత్తానికి పరాధీనతతో ఉండాలి కదా, పరాధీనతతో ఉండాలి. ఎవరికి నేను చెప్పక్కర్లేదు జవాబు. ఎందుకంటే నా సొంత సంపాదన, నా సంపాదనతో నేను బతుకుతున్నాను, నాకు అవసరమైతే నలుగురు పెడతాను, లేకపోతే లేదు. నేను ఒకటి చెప్పాల్సింది ఏముంది? చెప్పాల్సి వస్తుంది జవాబు. మరణకాలంలో ఈ శరీరం చావు, ఆ ప్రళయం, చావు అనే ప్రళయం ఏదైతే ఉంటుందో ఆ మృత్యువుకి చెప్పాల్సి వస్తుంది నువ్వు కదా. ఎప్పటికైనా మనం అక్కడైనా చెప్పాల్సి వస్తుంది. తీర్పు అక్కడ ఉంటుంది, తీర్పు లేకుండా ఉండదు. మనం పరాధీనులం, మన స్వతంత్రం కాదు. ఈ రకంగా మనం అనీశ్వరులు, మన ఈశ్వరులం కాదు. అందువల్ల ఈ సర్వాంతరయామి అయిన నారాయణుడు ఒక్కడే సర్వతంత్ర స్వతంత్రుడు, ఆయనే పరమాత్మ అని ఇంతవరకు చెప్పాడు. నెక్స్ట్ అవతారిక 18వ శ్లోకానికి. బాగుందా 17వ శ్లోకం? అవతారిక ఇంట్రడక్షన్. యథా వ్యాఖ్యాతస్య ఈశ్వరస్య పురుషోత్తమ ఇతి ఏతత్ నామ ప్రసిద్ధం. యథా వ్యాఖ్యాతస్య, నేనేదైతే భగవత్పాదులు అంటున్నారు, నేనేదైతే పైన తెలిపినటువంటి వ్యాఖ్యానం చేసినటువంటి ఏదైతే ఉందో అది ఈశ్వరస్య పురుషోత్తమ ఇతి, ఈశ్వరుడికే పురుషోత్తముడు అని పేరు అని ఏతత్ నామ ప్రసిద్ధం, ఆ నామము ప్రసిద్ధమై ఉన్నది. పురుషోత్తముడి పేరు నామం ప్రసిద్ధమైంది కదా. అన్నమయ్య చేతి మరీ ప్రసిద్ధమైపోయింది. పురుషోత్తమ అంటే అన్నమయ్య పాట పెద్దది, సృష్టిలో అలా కదిపేసింది. అంత పురుషోత్తమ అనేది లోకల్లో ప్రసిద్ధమై ఉన్నది. ఇది నామ ప్రసిద్ధం, ఆ పేరు ప్రసిద్ధం. భాష్యకారులు అప్పుడే చెప్పారు, తస్య నామ నిర్వచన ప్రసిద్ధ్య అర్ధవత్వం నామ్ను దర్శయన్ నిరతశయః అహం ఈశ్వర ఇతి ఆత్మానం దర్శయతి భగవాన్. తస్య నామ నిర్వచన ప్రసిద్ధ్య, ఆ నామము లోకంలో ప్రసిద్ధం కదా. ఆ నామ నిర్వచనం చేసే ప్రసిద్ధి చేత ఆ నామము అర్థవంతమై ఉన్నది అని భగవంతుడు తెలిపాడు. ఇందులో తెలిపాడు.
ఈ నామము ఉత్తమ పురుష అంటే ఈ నామము అర్థవంతమై ఉన్నది అని చెప్పాడు. ఎందుకు అర్థవంతమై ఉందని ఎలా చెప్పాడు? ఉత్తమ పురుష స్త్వన్య, క్షరము అక్షరము రెండిటి కంటే ఉత్తమ పురుషుడు అన్యుడని అర్థవంతమే ఉన్నది. నాకు ఉత్తమ పురుషుడు అని పేరు వచ్చిందంటే అది అర్థం ఎంత ఉందని భగవంతుడే చెప్పుకున్నాడు. లోకంలో నా పేరు ప్రసిద్ధం, ఉత్తమ పురుషుడని నారాయణుడని. నారాయణలో లోకల్లో పిలుస్తాడు, పండితులైతే ఉత్తమ పురుషుడిని పిలుస్తారు. ఉత్తమ పురుషుడు లోకల్లో ప్రసిద్ధమే. ఎందుకు నన్ను పిలుస్తాడంటే క్షరము అక్షరము రెండింటికంటే నేను అన్యుడి కాబట్టి ఆ పేరుతో ఆ నామంతో నన్ను నిర్వచనం చేస్తుంటారు ప్రసిద్ధిగా. అలాంటి ప్రసిద్ధి చేత నన్ను నిర్వచనం చేస్తుంటే ఆ నామము అర్థవంతమై ఉన్నది అని భగవంతుడు తెలిపిన తర్వాత ఏం చెప్పాడు? నేను ఇటువంటి నిరతశయమైన ఈశ్వరుడని భగవంతుడు తన స్వరూపాన్ని ఇంకా చెప్పాలి. ఉత్తమ పురుషుడు నీ పేరు బాగుంది, క్షరము అక్షరము కంటా రెండిటికంటా నువ్వు ఈ ఇద్దరు పురుషుల కంటా ఉత్తమ పురుషుడు అని, అది బాగుంది. లోకల్లో నిన్ను నారాయణుడు అని పిలుస్తారు, అది బాగుంది, రెండు ప్రసిద్ధమే. అయితే నువ్వు ఇంక చెప్పాలి నువ్వు ఎటువంటి వాడివి. నేను నిరతశయమైన ఈశ్వరుడైన భగవంతుడనే అనే నా స్వరూపాన్ని తెలియచెప్పాలి. అది తెలియచెప్పడానికి భగవాన్ దర్శయతి, చూపుతున్నాడు. ఇప్పుడు అర్థమైందా? బాగుందా? భగవాన్ చూపిస్తున్నాడు. యస్మాక్షరతమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రతితః పురుషోత్తమః. యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రతితః పురుషోత్తమః. నారాయణుడు పురుషోత్తముడు అని పేరు నీది ప్రసిద్ధమే. అయితే నువ్వు ఈశ్వరుడు ఎలా అయ్యావు? నేను ఈశ్వరుని, ఇటువంటి ఈశ్వరుడిని నిరతశయ స్వరూపుణ్ణి, అతిశయం లేని వాడిని, ఈశ్వరుణ్ణి అని భగవంతుడు చెప్పుకోబోతున్నాడు తన గురించి. నేను పురుషోత్తముణ్ణి, నారాయణే కాదు, నాకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే నేను నిరతశయుణ్ణి, అతిశయం లేదు, ఉపాధులు లేవు, ఈశ్వరుణ్ణి అని చెప్పబోతున్నాడు. ఎలా చెప్పాడు?